అండ్ నేను ఇంకా బేబీ చాలా బాగున్నాము. అండ్ నేను ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో చేసినప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దాంట్లో ఏంటి అంటే ఎక్కువ నేను అందులో చెప్పిన కదా నాకు కొంచెం ఇట్లా థైరాయిడ్, పీసీఓడి అని రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని చెప్పి అది కొంచెం షేర్ చేసిన కదా వీడియోలో. ఆ చెప్పిన తర్వాత మేము అదే సిచ్యువేషన్లో ఉన్నాము, మేము అదే ఫేస్ చేస్తున్నామని చెప్పి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. సో నేనేం చేసిన అంటే ఇంకా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోల్ పెట్టిన. సో వెరీ ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇట్లా క్వశ్చన్ ఆన్సర్స్ పోల్ పెట్టలేదు. సో వెరీ ఫస్ట్ టైం ఈ వీడియో కోసం పెట్టిన. అది కూడా ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, దాంట్లో చెప్పేయచ్చు అన్నట్టుగా. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా ఒకసారి దాంట్లో మీరు పెట్టేస్తే నేను దాంట్లో నుంచి కొంచెం మంచివి అండ్ ఇది యూజ్ అవుతుంది అన్న క్వశ్చన్స్ పిక్ చేసుకొని ఒక వీడియో చేద్దామని చెప్పి అడిగిన. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో దాంట్లో ఎక్కువ ఇక్కడ ఏంటంటే కొంచెం యూఎస్ వాళ్ళకి కొన్ని కామన్ జనరల్గా ఉండే, ప్రెగ్నెన్సీలో జనరల్గా ఉండే క్వశ్చన్స్ పిక్ చేసుకున్నా, రెండు యూజ్ అయ్యేటట్టుగా. సో అవన్నిటి కూడా నేను ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. సో వీడియోలు ఎంత అవుతుందని చెప్పి తెలియదు, బట్ కొంచెం మంచి క్వశ్చన్స్ అండ్ యూఎస్కి ఇండియాకి సంబంధించినవి అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్వి అండ్ పీసీఓఎస్ థైరాయిడ్ రిలేటెడ్వి అవి కొన్ని చూస్ చేసుకున్నా. సో వాటన్నిటికీ నేను ఇందులో ఆన్సర్ చేస్తాను. సో ఏది మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో అయితే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ ఏంటంటే నేను చెప్పిన కదా, నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత ఎక్కువ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాంట్లో కామన్ క్వశ్చన్స్ కాకుండా యూనిక్గా ఉన్నవి తీసుకున్నా. దాంట్లో ఫస్ట్ అందరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ డూ యూ మేనేజ్ యువర్ థైరాయిడ్ అండ్ పీసీఓఎస్. సో దీనికి నేను ఏం చెప్తా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకసారి అమ్మాయిలలో వచ్చింది అంటే చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. సో ఒకదానికి ఇంకా ఇట్లా రిలేట్ అయిపోయి లింక్ అయిపోయి ఉంటాయి అనమాట. బట్ ఇంకా నేనేం చేసినా ఎప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటూ మంచి డైట్ ఫుడ్ తీసుకుంటూ కంప్లీట్గా జంక్ అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా అంటే ఎప్పుడో ఒకసారి మీరు తినొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ అదే పనిగా ఎప్పుడు జంక్ తింటూ ఉండొద్దు. సో మనకి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కంపల్సరీ తీసుకోవాల్సింది లైఫ్ చేంజ్. సో మంచి డైట్ తీసుకోవాలి, మినిమం 30 minutes వాకింగ్ చేయాలి. సో అవన్నీ చేస్తేనే అట్లీస్ట్ మన బాడీని మనం కొంచెము మన చేతిలో పెట్టుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. లేకుంటే కొందరు లావ్ అయిపోవడం కానీ, కొందరు సన్నగా అయిపోవడం కానీ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. సో మంచి డైట్ మెయింటైన్ చేస్తూ మంచిగా వర్కౌట్స్ వర్కౌట్స్ అంటే ఫుల్గా వెయిట్స్ ఎత్తేసి జిమ్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మినిమం ఎక్సర్సైజెస్ ఆర్ఎల్స్ 30 minutes టు కుదిరిన వాళ్ళు 1 hour అట్లా వాకింగ్ చేస్తే సరిపోతుంది. సో మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు వాటిని. ఓకే, మేక్ ఏ వీడియో ఆన్ ఓవులేషన్. సో ఓవులేషన్ అనేది చాలామంది నేను ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా ఓవులేషన్ ఎట్లా టెస్ట్ చేసుకుంటారు, ఓవులేషన్ అంటే ఏంటి అని చెప్పి అన్నారు అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనము అంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము అంటే తెలుసుకోవాల్సిన విషయం ఇది. మినిమం అనమాట. మనకేంటంటే ఎవ్రీ మంత్ మనకు పీరియడ్స్ ఎట్లా వస్తాయో అంతే ఓవులేషన్ కూడా అవ్వాలి. సో మన పీరియడ్స్ ఎట్లా చెక్ చేసుకుంటున్నాము అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎట్లా టెస్ట్ చేసుకుంటున్నాము ఇంట్లో, అంటే మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు మనకు ఈ మంత్ ప్రెగ్నెంట్ అయినామా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకుంటాం కదా. సో అట్లానే ఓవులేషన్ కూడా మనము ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో దానికి కూడా ఏంటి అంటే మనకి ఎవ్రీ మంత్ ఒక 10 పీరియడ్స్ అయిపోయిన తర్వాత 10th day నుంచి 15th day లోపు మనకి ఓవులేషన్ అనేది అవుతుంది. సో అది అవుతుందా లేదా అనేది ఒక టెస్ట్ కిట్స్ ఉంటాయి అన్నమాట. మనకి నార్మల్గా మన ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఎట్లా చేసుకుంటామో అట్లనే టెస్ట్ కిట్స్, స్ట్రిప్స్ అట్లాంటివి దొరుకుతాయి. సో దానిపైన మనకి 2 lines పింక్ డార్క్ లైన్స్ వస్తేనే మనకి ఓవులేషన్ అవుతున్నట్టు. సో ఆ 5 daysలో ఒకరోజు లైట్గా ఉంటుంది, ఒకరోజు డార్క్గా ఉంటుంది. సో అట్లా 5 daysలో ఏదో ఒక్క రోజు మాత్రం మీకు ఎగ్జాక్ట్గా 2 lines పింక్ అనేది వస్తుంది అనమాట. సో అది అబ్జర్వ్ చేస్తుండాలి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు. సో అది అయితేనే ఆ టైంలో మీరు ట్రై చేస్తేనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పాజిటివ్ రిజల్ట్కి. సో కంపల్సరీగా అది టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ కిట్స్ ఉంటాయి. సో ఇది పెద్ద సబ్జెక్ట్ అంటే పెద్ద సబ్జెక్ట్ అని చెప్పలేము, కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో కంపల్సరీ మనకు పీరియడ్స్ వస్తున్నప్పుడు ఓవులేషన్ కూడా అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. అదే మీ పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది నెక్స్ట్ యూఎస్ డాక్టర్సా లేకుంటే దేశీ డాక్టర్సా, మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి అడిగిండ్రు. సో యూఎస్ డాక్టర్సా దేశీ డాక్టర్సా అంటే డాక్టర్, గైనిక్ గైనిక్. సో ఎవరైనా మంచిగా చూసేవాళ్ళు మనకు కావాలి. బట్ నేను ఇక్కడ కొన్ని థింగ్స్ నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. బిఫోర్ ప్రెగ్నెన్సీ నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, పీసీఓఎస్ వల్ల నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను రెగ్యులర్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి అనేది గైనిక్ దగ్గరికి వెళ్తాం కదా. అట్లా నేను ఒక 2 doctors దగ్గరికి వెళ్ళిన. వాళ్ళు దేశీ డాక్టర్సే. సో దేశీ డాక్టర్స్ అయితే మన బాడీ ప్రకారం, మన ఎన్విరాన్మెంట్ ప్రకారం
వాళ్ళకి అలవాటు ఉంటుంది, తెలుస్తుంది కదా అన్నట్టుగా. సో మనకు కూడా కొంచెం ఈజీ ఉంటుంది అన్నట్టుగా నేను ఫస్ట్ 2 డాక్టర్స్ దగ్గరికి అయితే నేను బేసిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన. నాకు అంత మంచి ఒపీనియన్ అయితే ఏం లేకుండే. ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, ఆమె అసలు అప్పటికి ఆమె దగ్గరికి వెళ్ళేసరికి నాకు PCOS లేకుండే. సో అప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుండే, కానీ ఆమె నాకు అది కన్ఫర్మ్ చేయలేదు. మళ్ళీ వన్స్ నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే నాకు PCOS ఉందని చెప్పి తెలిసింది. సో నాకు అక్కడ అసలు కరెక్ట్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండే. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆమె దగ్గర కూడా అంతే ఉంటుండే అనమాట. సో కమర్షియల్గా అనిపించేది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండకపోతుండే. సో అట్లా నేను ఎక్స్పీరియన్స్ చేసిన. అండ్ ఆల్సో నేను నా సేమ్ సిచ్యువేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా విన్నా. అండ్ బట్ అందరూ అట్లా ఉంటారని చెప్పి నేను చెప్పట్లేదు. సో ఫ్యూ పీపుల్. సో అది ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూపించుకొని మంచిగా చూస్తున్నాను అనుకున్నప్పుడు డెఫినెట్గా వెళ్ళొచ్చు. నా పర్సనల్గా నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూసిన కాబట్టి నేను కావాలని అమెరికన్ డాక్టర్ని చూస్ చేసుకున్నా నా ప్రెగ్నెన్సీ కోసము. అండ్ ఆల్సో మాకు దగ్గరలో ఉండే వాళ్ళలో కూడా నాకు అమెరికన్ డాక్టరే దొరికింది. సో అట్లా ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఆ డాక్టర్తోనే కంటిన్యూ అవుతున్నా. చాలా బాగా చూస్తుంది. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన. అండ్ తనతోనే కంటిన్యూ అవుతున్నా. సో నా ఒపీనియన్ అయితే అది. ఎవరు దేశీయ యూఎస్ అని కాదు, మంచిగా చూసే వాళ్ళు అయితే కావాలి. సో మీకు మీ గైనకాలజిస్ట్, మీ గైనిక్ డీటెయిల్స్ అంటే నేను ఫస్ట్ ఆ వీడియో పెట్టిన తర్వాత పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేసిందని చెప్పిన కదా. ఎవరెవరైతే పర్సనల్గా నాకు మెసేజ్ చేసిండో హ్యూస్టన్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళకి నేను మా గైనిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చిన. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా పింక్ చేయండి. వాళ్ళకి కావాలంటే నేను షేర్ చేస్తాను డాక్టర్ డీటెయిల్స్. హస్బెండ్ రియాక్షన్ సూపర్. సో ఎస్, ఈ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే మేమేమో అన్ప్లాన్డ్ కాదు, ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. ఆ న్యూస్ తెలియగానే తను చాలా హ్యాపీ ఉండే. అంటే ఎక్కువ ఎమోషనల్ కాదు అసలు, తను చాలా కూల్గా, ఎంత పెద్దగా అయినా కూడా నార్మల్గా రిసీవ్ చేసుకుంటాడు. ఈవెన్ మీరు నా జెండర్ రివీల్ వీడియోలో కూడా చూస్తుంటారు కదా, నేను ఆయన ఎక్కువ ఎమోషనల్ అవుతాడేమో అనుకున్నా కానీ బట్ తనకన్నా ఎక్కువ నేనైనా అనమాట. సో అంత ఎమోషనల్ అయ్యే పర్సన్ కాదు. ఒకవేళ అయినా నా దగ్గర అవుతాడు, కానీ నా కెమెరా ముందు ఉందంటే అస్సలు చూపించాడు అనమాట. అట్లాంటిది ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యి ఉండే. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ రియాక్షన్ ఇస్తాడేమో అని చెప్పి అనుకున్నా, కానీ ఎమోషనల్ అయ్యింది బాగా. సో దట్ వాజ్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో నేను అందుకనే రికార్డ్ చేసుకొని మరి పెట్టుకున్నా. అండ్ ఎస్, యా, దట్ ఈస్ వెరీ మెమరబుల్ మూమెంట్ మాకు. డైట్ అండ్ ఫుడ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? సో అంటే ప్రెగ్నెన్సీలో ఎట్లా ప్లాన్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో డైట్ అండ్ ఫుడ్ అంటే నిజం చెప్పాలంటే నేను ఒక ప్రాపర్ డైట్ నేను ప్రెగ్నెన్సీలో అసలు తీసుకోలేదు. ఎందుకు అంటే ఫస్ట్ 3 months, నాకు ఫస్ట్ 2 months బాగానే, ఫస్ట్ 3 months కూడా బాగానే ఉండే. దెన్ నేను సెకండ్ ట్రైమిస్టర్కి ఎంటర్ అయిన తర్వాత నాకు ఫుల్ ఆఫ్ నాజియా ఉన్నది, వామిటింగ్ అయి ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా నాకేం పెద్దగా ఇట్లా ఆకలి వేస్తుంది, ఏదో తినాలి అన్న ఫీలింగ్ ఏం ఉండకపోతుండే. ఇంకా సెకండ్కి వచ్చేసరికి ఫుల్ వామిటింగ్స్, నాజియా అంతా ఉండేసరికి ఇంకా అస్సలు ఏం ఉన్నది కూడా ఏం తినాలనిపించలేదు. ఇంకా అందులో డైట్ ప్లాన్ చేసుకొని ఏం తినలేం కదా. సో అట్లనే జరిగింది. సో నేను అసలు డైట్ ఏం సెకండ్ ట్రైమిస్టర్ వరకు, ఇంకా థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి నాకు కొంచెం అంటే మన డైట్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుందా లేదా, అండ్ జంక్ అంతా మానేయాలి, బయట తినడము, లేకుంటే మనకు పడంది తినకపోవడం మానేసి మనం తినే దాంట్లో కొంచెం మంచిగా ఒకటేసారి ఫుల్ మీల్స్ తినకుండా కొంచెం పోర్షన్ కంట్రోల్గా కొంచెం చిన్న మీల్స్ తీసుకుంటూ ప్రోటీన్ ఉండేలా చూసుకొని, ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకొని, నట్స్ అట్లాంటివన్నీ తినాలి. అండ్ ఈవెన్ నేను ప్రెగ్నెన్సీకి బిఫోర్ కూడా మంచిగా నట్స్ తిని మంచిగా జంక్ అంతా మానేసి సో అట్లా ప్లాన్ చేసిన అనమాట. సో అదే నేను కంటిన్యూ చేసిన. స్పెషల్గా ప్రెగ్నెన్సీ కోసం అయితే ప్లాన్ చేయలేదు, ఎందుకంటే నేను బిఫోర్ కూడా మంచి ఫుడ్ తీసుకున్నా కాబట్టి అట్లనే ప్లాన్ చేసిన. ఇంకా నాజియా ఉన్నప్పుడైతే నేనేం పెద్దగా తినకపోతుండే, నాకు ఏది తినాలనిపిస్తే కొంచెం తినేసి ఊరుకునేదాన్ని, ఎందుకంటే ఫుల్ వామిటింగ్స్ ఉండే నాకు. సో దానివల్ల నేనేం పెద్దగా తినలేకపోతున్నాను అనమాట. సో నా డైట్ ప్లాన్ అయితే అది. నేను అంటే మరి ఇట్లా పర్టికులర్గా ఇట్లా తినాలి, పుట్టి తినాలి ప్లాన్ చేసుకోవాలి. నాకు ఏ తినాలనిపించినా నేను అది తిన్నా. కాకపోతే దాంట్లో మంచి ఫుడ్ తీసుకున్నా, లైక్ వెజ్జీస్ కానివ్వండి, ప్రోటీన్, ఫ్రూట్స్ అట్లా ఉండేటట్టుగా మంచిగా తీసుకొని మంచి హెల్దీ ఫుడ్ తిన్నా. నేను మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకొని తినడానికి ట్రై చేసినాము. ఈవెన్ మా హస్బెండ్ నేను ఉన్నా కూడా ఇంట్లో ఫుడ్ తినడానికి ప్లాన్ చేసినాము. సో అది ఒకవేళ మనకి క్రేవింగ్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు వెళ్ళి బయట తిని సాటిస్ఫై చేసుకోవచ్చు. మొత్తానికి కట్ డౌన్ చేయాలని ఏం లేదు, బట్ జంక్ కట్ చేస్తే బెటర్, మొత్తానికి కట్ చేయాలని ఏం లేదు. సో నేను ప్లాన్ చేసినంత మొత్తం ఇంట్లోనే వండుకొని తినేసి, ఎప్పుడైనా బయట తినాలనిపిస్తే అప్పుడప్పుడు వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళము. సో నాకు అట్లా 1-2 times కూడా అయింది బయట తినేసి వచ్చినప్పుడు నాకు పడకపోవడం, వామిటింగ్ అవ్వడం లాంటివి జరిగింది. సో దాని తర్వాత నుంచి ఫుల్గా మానేసినాము. సో ఏదైతే నాకు అంటే బయట తిన్నా కూడా కొంచెం హెల్దీగా, కొంచెం డెజర్ట్స్ లాంటివి అట్లాంటివి చూస్ చేసుకునేదాన్ని అనమాట. సో అది ఇంకా అందరికీ అట్లా అవుతుందని చెప్పి లేదు, కానీ మంచిగా బయట తిన్నా కూడా కొంచెం హెల్దీగా చూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి కొంచెం మొత్తం ఇంత తినాలని లేదు కదా, కొంచెం తింటే సరిపోతుంది. వర్కౌట్ అండ్ యోగా చేస్తున్నారా? సో వర్కౌట్ అంటే నేను వాకింగ్ చేసిన మంచిగా, అంటే 4th to 5th వరకు కూడా ఎక్కువ బరువులు లేపడాలు, వాకింగ్లు చేయడాలు చేయొద్దు అంటారు కదా.
బట్ ఇంకా అప్పటి వరకు మినిమల్ వాకింగ్ అయితే చేసేదాన్ని. దాని తర్వాత ఒక యోగాలో జాయిన్ అయినా. ఆఫ్టర్ 5 months యోగాలో జాయిన్ అయినా. టు బీ ఫ్రాంక్ యోగాలో జాయిన్ అయినా కానీ అంత పెద్దగా ప్రతిరోజు నేను ఇట్లా అది ఉండేదే వారానికి 4 రోజులు క్లాస్. సో దాంట్లో నేను 2 రోజులు అటెండ్ అయ్యేదాన్ని. సో అది కూడా నేను ఇండియా నుంచి ఆన్లైన్ క్లాస్ తీసుకొని మళ్ళీ టైమింగ్స్ కూడా సెట్ అవ్వాలి కదా. నేను జాయిన్ అయిన కొన్ని డేస్కి మళ్ళీ ఇక్కడ డేలైట్ సేవింగ్ అని చెప్పి టైం చేంజ్ అవ్వడం అట్లా సెట్ అవ్వలేదు అంత ఈజీగా. సో నేను జాయిన్ అయిన క్లాసెస్లో అందుకని నాకు కుదిరినప్పుడు నాకు ఓపిక ఉన్నప్పుడు టైం సెట్ అయినప్పుడు ఇద్దరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నా వాళ్ళ క్లాసెస్ మార్నింగ్ ఈవినింగ్ ఉండేటివి. సో నాకు అట్లా కుదిరినప్పుడు నేను జాయిన్ అయ్యాను. అండ్ మిగతా డేస్ వాకింగ్ చేసేదాన్ని. అండ్ నాకు సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి మంచిగా ఎండలు అట్లా ఉంటుండే. టెక్సస్లో ఎట్లుంటే తెలుసు కదా. సో ఇంకా నేను అంత వేడిగా బయటికి వెళ్ళి వాకింగ్ చేయాలంటే అస్సలు కుదరకపోతుండే. ఆ వేడికి ఇంక ఇంట్లోనే వాకింగ్ చేసేదాన్ని. అండ్ ఇంకా మినిమల్ యోగా, ఇంకా ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత కంపల్సరీ వాకింగ్ చేయాలని చెప్పి వాకింగ్ చేస్తుండేదాన్ని. కానీ అంత టఫ్గా చేసేయాలి అన్నట్టుగా ఏం లేదు. బ్యాలెన్స్డ్గా నాకు ఓపికన్నంత వరకు వర్కౌట్స్ అండ్ యోగా అయితే జాయిన్ అయినా చేసిన. నేను ప్రెగ్నెన్సీలో ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు వితౌట్ సపోర్ట్ అని. సో ఇక్కడ యూఎస్లో ఉన్నాము అంటే కంపల్సరీ మనమే చేసుకోవాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. సో అది హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఏం చేసుకోలేము. ఎందుకంటే ఈ 3 ట్రైమిస్టర్లో మనకు ఫస్ట్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్లో ఒకలాగా ఉంటుంది, మన బాడీ మూడ్ స్వింగ్స్ అవన్నీ కూడా. అండ్ థర్డ్లో ఒకలాగా ఉంటుంది. సో కంపల్సరీ ఒక సపోర్ట్ ఉండాలి. అది ఇంకా యూఎస్లో అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా పేరెంట్స్ ఉండరు కాబట్టి హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో అది నాకు చాలా 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 ఉంది. సో పాపం తను ఇంకా వర్క్ చేసుకొని వచ్చి నాకు ఎప్పుడన్నా కుక్ చేసి పెట్టడం. మోస్ట్లీ నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా నా ఫుడ్ నేనే కుక్ చేసుకున్నా. ఎందుకంటే కొన్నిసార్లు తన కుదరకపోతే ఒకసారి కొన్నిసార్లు నాకు నచ్చకపోవడం తను ఉండింది అట్లా. అంటే ప్రతిసారి మనకి అంటే ఇప్పుడు తను వంట చేస్తాడు కానీ ఇప్పుడు నాకు నచ్చేలాగా ఎట్లా చేయాలి అనేది తెలియకపోవడమో లేకుంటే నా అంత బాగా చేయకపోవడమో ఉంటుంది కదా. బట్ తన కుదిరినంత వరకు తను మ్యాక్సిమం చేస్తుండే. అట్లీస్ట్ నాకు వెజిటేబుల్స్ అయినా కట్ చేసి ఇస్తుండే అనమాట. బట్ ఇంకా నేను కూడా వంట చేసుకుని తింటుండే. సో మిగతా అన్ని వాటిలలో నా షార్ట్స్ లేకుంటే వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఫుల్గా సపోర్ట్ ఉంటుంది నాకైతే. సో తను లేకపోతే అసలు నాకు ఈ ప్రెగ్నెన్సీ చాలా చాలా టఫ్ అయ్యేది. బట్ అది కంపల్సరీ కూడా మన పేరెంట్స్ లేనప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఒకరికొకరు డెఫినెట్గా ఇద్దరు సపోర్ట్ చేసుకుంటేనే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నడుస్తుంది. సో అదైతే నాకు చాలా దొరికింది. ఐఎమ్ లక్కీ ఫర్ దట్. సో తన సపోర్ట్తో ఇప్పటివరకు మేనేజ్ చేసుకోగలిగిన. నార్మల్ డెలివరీ కోసం ఏం చేస్తున్నారు? సో నార్మల్ డెలివరీ కోసం అయితే నేనేం చేయట్లేదు పెద్దగా. చెప్పిన కదా మినిమల్ వాకింగ్ వర్కౌట్ అదే చేస్తున్నాము. సో దాంతోనే ఇంకా మనము ఒకసారి ఇది సీ సెక్షన్ మనకి నార్మల్ డెలివరీయే కావాలి అని చెప్పి ఎక్కువ ఎక్సర్సైజులు చేస్తే నార్మల్ డెలివరీ అయితే నాది ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత వర్కౌట్స్ చేసినా ఎంత ఏదైనా మన బాడీని బట్టి అది అంటే అక్కడ ఉన్న అంటే మన బేబీ కండిషన్ బట్టి మన కండిషన్ బట్టి నార్మల్ డెలివరీ అవుతుండొచ్చు లేకుంటే సీ సెక్షన్ అవుతుండొచ్చు, చెప్పలేము. సో మనం చేసేంత ప్రయత్నం మనం చేయాలి నార్మల్ డెలివరీ కోసం. దానికోసం మినిమం వాకింగ్ కానివ్వండి, చిన్న ఎక్సర్సైజెస్ కానివ్వండి, అట్లాంటివన్నీ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను యోగాలో జాయిన్ అయ్యి కొన్ని యోగా క్లాసెస్ తీసుకున్నా అండ్ వాకింగ్ చేసేదాన్ని. అట్లీస్ట్ నాకు బయటికి టెంపరేచర్ వల్ల వెదర్ వల్ల బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లో వాకింగ్ చేసేదాన్ని ఎవ్రీ మీల్ తర్వాత. సో అది కంపల్సరీ చెయ్యాలి కూడా. అట్లీస్ట్ మినిమం మన బాడీ మనకు ఎంతవరకు మన మాట వింటుందో అంతవరకు కుదిరినంతవరకు చేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా మిగతాది అనేది మన చేతిలో ఉండదు. సో అంతవరకు నేను చేసిన నార్మల్ డెలివరీ కావాలని చెప్పి తెగ ఎక్సర్సైజ్లు చేసేసైతే చేయలేదు. అట్లా చేసినా కూడా అవుతుందని చెప్పి ఏం లేదు. సో మనకు సపోర్ట్ మన బాడీ మనకు సపోర్ట్ చేసేంత వరకు మనం చిన్న మినిమం ఎక్సర్సైజెస్ వాకింగ్ చేసుకొని సరిపోతుంది. ఫీలింగ్ ఆఫ్ పేరెంట్స్ మిస్సింగ్ ఇయర్ ఇన్ యూఎస్ఏ. సో పేరెంట్స్ని ఆబ్వియస్లీ మిస్ అవుతాము. యాక్చువల్గా చెప్పాలంటే ద బిగ్గెస్ట్ ఫీలింగ్ ఇది మిస్సింగ్ ఫీలింగ్. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉండో లేకుంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే పేరెంట్స్ని వదిలేసి చదువుకుంటూ ఉంటాము. కానీ అప్పుడంతా ఫీల్ అనిపించదు వాళ్ళ మిస్ అవుతున్నాం అని చెప్పి ఆడవిలో అయిపోతుంది. కానీ మనం ఒకే ఒక విషయంలో ఫీల్ అయ్యేది ప్రెగ్నెన్సీలో మన పేరెంట్స్ మన పక్కన లేకపోవడము. అది వాట్ ఎవర్ ఇన్లాస్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మనకొకరు మన తోడు ఉండి మన బాగోగులు చూసుకొని మనకి ఆ ప్యాంపరింగ్ చూస్తూ మనకి వండి పెడుతూ మనం పక్కన ఒకరు లేరు అనుకుంటే చాలా చాలా మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. అందులో మనం ఎక్కువ ఫీల్ అయ్యేది మన మదర్కి. సో ఇది ప్రెగ్నెన్సీలో మన పక్కన లేకపోతే ఆ ఫీలింగ్ ఇంకా చెప్పలేము. సో కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అనమాట. అబ్బా ఇప్పుడు ఇద్దరమే ఉంటాం కదా, అబ్బా ఇప్పుడు లేవాలా, అబ్బా ఇప్పుడు వండుకోవాలా, ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాలా అని కొన్నిసార్లు అసలు కిచెన్లో కూడా వెళ్ళలేకపోతుండే, స్మెల్స్ పడకపోతుండే, వంట చేసుకోవాలి అనకపోతుండే, ఎవరైనా మంచిగా తెచ్చి బెడ్ దగ్గరికి ఇస్తే తిని కూర్చోవాలి అన్నంత ఫీలింగ్ ఉంటుంది. సో హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, చేయడానికి ట్రై చేస్తారు. బట్ స్టిల్
ఒక మదర్ ఉన్నంత మాత్రం ఉండదు కదా. సో అదనమాట. డెఫినెట్గా ఇండియాలోకి యూఎస్కి ఉన్న ప్రెగ్నెన్సీ జర్నీలో ద మోస్ట్ మనం మిస్ అయ్యేది పేరెంట్స్ని, అందులో మదర్ని. సో అది నేను కూడా చేసిన. సో మిస్ అయినా. వాట్ అబౌట్ స్ట్రెచ్ మార్క్స్? సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఈ మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లైక్ క్రీమ్స్, లోషన్స్ ఇవన్నీ తీసుకుంటే మంచిదే. కాకపోతే నా అనాలిసిస్ ప్రకారము స్ట్రెచ్ మార్క్స్ నువ్వు ఆయిల్స్ పెట్టినా, క్రీమ్స్ పెట్టినా, ఏం పెట్టినా, అంటే మంచి వాటర్ తీసుకుంటే రావు అని చెప్పి అంటారు. సఫిషియెంట్ వాటర్ తీసుకోవడం కానివ్వండి, క్రీమ్స్, ఆయిల్స్ రుద్దుకోవడం కానివ్వండి రావు అని చెప్పి అంటారు. బట్ నా అనాలిసిస్ ప్రకారం మాత్రము కంపల్సరీ మన బాడీ స్ట్రెచ్నెస్ని బట్టి, లేకుంటే మన బాడీ కండిషన్ బట్టి అవి డెఫినెట్గా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వస్తాయి. సో ఇంకా అది మనకు ఒక బెస్ట్ గుర్తులాగా పెట్టుకోవడం అంతే. మన ప్రెగ్నెన్సీ జర్నీలో మన బేబీ గుర్తుగా పెట్టుకోవడం అంతే తప్ప ఇంకా ఏం చేయలేము అది. సో అదనమాట. బట్ ఇంకేమన్నా నాకు తెలిసిన ప్రకారం అయితే ఇది. సో ఇంకా మీకు ఎవరికన్నా ఏమన్నా దీని గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. మేబీ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. వెయిట్ గెయిన్ అయ్యారా? సో వెయిట్ గెయిన్ కంపల్సరీ మన ప్రెగ్నెన్సీలో, ఎవరి ప్రెగ్నెన్సీ జర్నీలో అయినా వెయిట్ గెయిన్ అవుతాము. ఎందుకంటే మనతో పాటు మన బేబీ కూడా పెరుగుతుంటుంది. ఇంకా దాంతోపాటు వాటర్ ఫామ్ అవ్వడం, ప్లెజెంట్ అవి చాలా, అవన్నీ బేబీ రిలేటెడ్ వెయిటే ఎక్కువ గెయిన్ అవుతుంటాము. బట్ దీంట్లో కూడా ఇంత నుంచి ఇంతవరకు పెరిగితే హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఉంటుంది. మినిమం ఒక 10 kgs 12 kgs వరకు. అంతకన్నా మోర్ దాన్ దట్ అంటే హెల్దీ వెయిట్ గెయిన్ కాదు. సో మనకేంటంటే ప్రెగ్నెన్సీలో ఈవెన్ పేరెంట్స్ దగ్గర ఉంటే మాత్రం ఇది జరుగుతుంది. సో నువ్వు ఒక్కదానివే కాదు, బేబీకి కూడా పెట్టాలి, సో ఇద్దరు తినాలి అని చెప్పి బాగా ప్యాంపరింగ్ చేస్తారు. కూర్చున్న దగ్గరికి అన్ని తెచ్చిస్తూ ఉంటారు. అట్లా కాదు, కొంచెం మనం కూడా యాక్టివ్గా ఉండి మన బాడీకి మనకు ఒక్కరికి ఎంత సరిపోతుందో అంత తింటే సరిపోతుంది. సో ఓవర్ ఈటింగ్ చేసినా కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పిన కదా, నాకు ఫస్ట్ నుంచి కూడా ఇట్లా తినాలి అన్నట్టుగా పెద్దగా ఎప్పుడు ఏం లేకుండే. సో అందుకని నాకు తినాలనిపించింది, ఆకలి అయినప్పుడే తినేదాన్ని. సో తిన్నప్పుడు కూడా కొంచెం మంచిగా తీసుకునేదాన్ని, మంచి ఫుడ్ తీసుకునేదాన్ని, లిమిటెడ్గా తినేదాన్ని. ఇద్దరికి కావాలంటే తినకపోతుండే. సో అట్లా నేను ఇప్పటివరకు అయితే ఓన్లీ 8 kgs పెరిగిన వెయిట్. సో 10 kgs 12 kgs వరకు కూడా పెరగవచ్చు. సో అది కూడా హెల్దీ వెయిటే. మేబీ కొన్ని లాస్ట్ ఫ్యూ వీక్స్లో, లాస్ట్ మంత్లో కూడా కొంచెం డ్రాస్టిక్ చేంజ్ కూడా ఉంటుంది వెయిట్ గెయిన్లో. తెలియదు. ఇప్పటివరకు అయితే నేను 8 to 9 kgs అట్లా పెరిగిన. అండ్ నెక్స్ట్, మీకు ఏమైనా క్రేవింగ్స్ ఉండేనా ప్రెగ్నెన్సీలో? అంటే క్రేవింగ్స్ అంటే నిజం చెప్పాలంటే నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అస్సలు క్రేవింగ్స్ లేవు. టు బీ ఫ్రాంక్, అస్సలు క్రేవింగ్స్ లేవు. సో నాకు ఇంకా అసలు క్రేవింగ్స్ లేవు. అంటే ఇప్పుడు ఇది స్ట్రాంగ్గా తినాలి, ఇది తినాలి అనేది ఎప్పుడు లేకుండే. మధ్యలో ఒకసారి నాకు అంత ముందు కూడా జున్ను అంటే చాలా ఇష్టం. ఒక్కరోజు మాత్రం జున్ను తినాలనిపించి నేను ఎక్కడ దొరుకుతుందని చెప్పి వెతుక్కున్నాను అనమాట. సో ఇక్కడ రీసెంట్గా, అప్పుడు నాకు తినాలి అనిపించినప్పుడే రీసెంట్గా సర్చ్ చేస్తుంటే ఇక్కడ మాకు అప్పుడే కాకతీయ అని ఒక రెస్టారెంట్ పడ్డది. హ్యూస్టన్లో ఉండే వాళ్ళకి యూస్ అయితే అని చెప్పి చెప్తున్నా. దాంట్లో దొరికింది, తెచ్చుకొని తిన్నా. మళ్ళీ ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా లేదా అనేది నాకు తెలియదు. సో మీ పేరెంట్స్తో మీరు కనుక్కొని తినండి. ఎందుకంటే అది నేను మరీ ఇట్లా 1 డేకి వచ్చే, అంటే ఆ బర్రె ఆవు పాలు ఉంటాయి కదా, 1 డేలో 2 డేస్లో వచ్చే మిల్క్ అని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ మన ఆ పౌడరా లేకుంటే ఇంకేదా అనేది తెలీదు. కాకపోతే మన క్రేవింగ్స్ కొంచెం సాటిస్ఫై అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం తెచ్చుకొని తినేసిన నేను అంతే. అంతకు మించి నాకు అసలు ఇట్లా తినాలి అనడం కానివ్వండి, ఆకలి వేయడం అనేది కానీ ఎప్పుడు లేదు. కాకపోతే స్టార్టింగ్ ఆఫ్ నా ప్రెగ్నెన్సీ నాకు అసలు ముందు నుంచి కూడా స్వీట్స్ తినకపోతుండే. ఇప్పుడు కూడా పెద్ద స్వీట్స్ ఏమనిపించలేదు, కానీ నాకు స్వీట్స్ సాల్టీతో కంపేర్ చేస్తే ఎక్కువ సాల్ట్ తినాలనిపించేది. అంటే సాల్ట్ బిస్కెట్స్, సాల్ట్ చిప్స్ అట్లాంటివి తినాలనిపించేది, సాల్ట్ రిలేటెడ్గా. నో స్వీట్స్ టిల్ డేట్. నాకు ఇప్పటివరకు అయితే నో క్రేవింగ్స్ అని ఎనీ ఫుడ్. అండ్ స్వీట్స్ కూడా నాకు పెద్దగా ఏం తినాలనిపించలేదు. నాకు అసలు ఇప్పటివరకు ప్రెగ్నెన్సీ జర్నీలో అసలు క్రేవింగ్స్ అనేటివి లేవు. అది మ్యాటర్స్. బేబీ గర్ల్ అండ్ మీ రియాక్షన్ ఎలా ఉండే తెలిసినప్పుడు అని చెప్పి. సో నా రియాక్షన్ ఎలా ఉండే అనేది మీరు నాకు జెండర్ రివీల్ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన కాబట్టి. సో వై యూ చూస్ బేబీ గర్ల్ అంటే, నేనేం బేబీ గర్ల్ని చూస్ చేసుకోలేదు. బేబీ గర్ల్ అయితే బాగుంటుంది, ఫస్ట్ గర్ల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా ఇద్దరికి ఉండే అనమాట. బట్ ఎవరు వచ్చినా అంతే ప్రేమగా చూసుకునే వాళ్ళము. బేబీ గర్ల్ అయితే ఇంకొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ చేయడం, మంచిగా రెడీ చేయడము. అండ్ ఇప్పుడు మా సైడు అమ్మాయిలు ఉన్నారు, అంటే మా అన్నయ్య వాళ్ళకి, కానీ మా హస్బెండ్ సైడ్ అసలు అమ్మాయిలే లేరు. అండ్ ఈవెన్ నా సిస్టర్ కూడా కొన్ని వీక్స్ డిఫరెన్స్లోనే ప్రెగ్నెంట్ ఉండే అనమాట. సో వాళ్ళకి బాబు. సో మా దగ్గర ఒక పాప ఉంటే ఒక బాబు పాప కొన్ని డేస్ వరకు ఉంటారు. అండ్ ఫస్ట్ అమ్మాయి అయితే మేము కూడా కొంచెం మంచిగా ప్యాంపరింగ్ చేసుకోవచ్చు. మా ఇంటికి ఒక కళ ఉంటుంది కదా అమ్మాయి ఉన్నప్పుడు ఇంట్లో. సో ఆ ఫీలింగ్ మాత్రం మాకు ఖచ్చితంగా బ్రెయిన్లో ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉండే. బట్ నేను కొంచెం 50-50గా ఇట్లా ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేయాలని, కానీ మా హస్బెండ్ ఇంకా ఫిక్స్ అయిపోయాడు గర్ల్ రావాలని చెప్పి. బట్ అట్లా అని చెప్పి గర్ల్ వస్తేనే మంచిగా చూసుకుంటాం, బాయ్ వస్తేనే చూసుకుంటాం అని
లేదు, గర్ల్ రావాలని ఉండే, బట్ ఎవరు వచ్చినా మంచిగా చూసుకునే వాళ్ళము అంతే. సో గర్ల్నే యాక్సెప్ట్ చేస్తామని. మెటర్నిటీ క్లాత్స్ ఎక్కడ తీసుకుంటున్నారు? మెటర్నిటీ క్లాత్స్ నేను ఇప్పటివరకు థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా పట్టినాయి. సో మెటర్నిటీ డ్రెస్సెస్ వచ్చేసి నేను లాస్ట్లో తీసుకుంటే కొంచెం ఆ బంప్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు వేసుకోవచ్చు, తర్వాత బేబీ వచ్చిన తర్వాత ఫీడింగ్ కుర్తాస్ వేసుకోవచ్చు. అంటే మెటర్నిటీకి కొనుక్కున్న డ్రెస్సెస్ ఇట్లా మనకి జిప్స్ ఉండేటివి తీసుకుంటాం కదా, సో అట్లాంటివి. అండ్ ఒకవేళ నాకు పాత ఏమైనా ఉన్నా కూడా మనకి కొన్ని డ్రెస్సెస్కి ఇట్లా బటన్స్ ఉండి మధ్యలో బటన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి డ్రెస్సెస్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా వేసుకోవచ్చు, పజామాస్ అట్లాంటివి వేసుకోవచ్చు అని చెప్పి నేను పెద్దగా స్పెషల్గా మెటర్నిటీ డ్రెస్సెస్ తీసుకోవాలని చెప్పి ఏమి అనుకోలేదు, అండ్ ఇప్పటివరకు కూడా తీసుకోలేదు. సో అట్లాంటి డ్రెస్సెస్ మాత్రమే నేను ఏమైనా తీసుకుంటే ఒకవేళ లాస్ట్కి థర్డ్ ట్రైమిస్టర్లో తీసుకుందాము, అండ్ దాని తర్వాత బేబీ వచ్చిన తర్వాత కూడా ఫీడింగ్కి యూజ్ అవుతాయి అన్నట్టుగానే అనుకున్నాను అనమాట. సో నాకు అప్పటి నుంచి నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేదు కాబట్టి అన్ని డ్రెస్సెస్ అయితే పట్టినాయి. అండ్ ఆల్సో నేను మరీ ఇంతకుముందు కూడా టైట్గా వేసేదాన్ని కాదు బట్టలు, సో నాకు కంఫర్టబుల్ క్లాత్సే వేసేదాన్ని, కొంచెం లూజ్గానే వేసేదాన్ని కాబట్టి అవన్నీ కూడా ఇప్పటికీ వస్తున్నాయి నాకు బట్టలు. సో అది ఒకటి తీసుకుంటే థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత తీసుకుందామని చెప్పి కొన్ని ఇట్లా ఇండియా నుంచి తెప్పించుకోవడం లాంటివి చేసిన. ఇండియాలో అయితే మింత్రా నుంచి తెప్పించుకున్నా, కొన్ని అక్కడ నుంచి, కొన్ని ఎక్కడ దొరికితే అక్కడ, పెద్ద స్పెషల్గా పర్టికులర్ షాప్ అని ఏం లేదు, నాకు ఎక్కడ నచ్చితే అక్కడ. అది ఫీడింగ్కి ప్లస్ థర్డ్ ట్రైమిస్టర్ బంప్కి యూజ్ అయ్యేటట్టుగా చూస్ చేసుకొని తీసుకున్నాను అనమాట. అండ్ ఇండియా నుంచి అయితే మింత్రాలో నుంచి తీసుకున్నా. ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చేసిన, ఒకవేళ మీరు చూడలేదు అనుకుంటే చూడండి. ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ వరకు ఉన్న సిమ్టమ్స్ అన్నీ, నేను ఎక్కువ ఫియర్గా ఫీల్ అయిన సిమ్టమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన, వీడియో ఒకసారి వెళ్ళి చెక్. బేబీ బంప్ మీకు స్టార్టింగ్ నుంచి ఉందా అని చెప్పి అడిగారు. సో బేబీ బంప్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి లేదు. నేను ఫిబ్రవరిలో అట్లా నా స్పార్క్ బై సృజన అంటే నా మేకప్ది స్టార్ట్ చేసిన కదా, దాని తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అని చెప్పి తెలిసిన తర్వాత కూడా నేను వెళ్ళిపోయి చేస్తూ ఉండేదాన్ని, లైక్ మేకప్స్ చేస్తుండేదాన్ని. అట్లా నాకు 6th month వచ్చేంత వరకు కూడా ఎవరు కనిపెట్టలేదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. ఈవెన్ నేను సిచ్యువేషన్ బట్టి ఒకవేళ చెప్తే తప్ప వాళ్ళు అసలు నేను ప్రెగ్నెంట్ అన్న విషయమే వాళ్ళు గెస్ చేయలేకపోయినారు, ఎందుకంటే నాకు బంప్ రాలేదు. అండ్ ఆల్సో నేను కొంచెం కంఫర్టబుల్ క్లాత్స్, కొంచెం లూజ్ క్లాత్స్ వేసుకున్నా కాబట్టి ఆ బంప్ లేకపోయేసరికి ఆ లూజ్ క్లాత్స్లో అసలు తెలియలేదు. సో అది నాకు 7th month ఎంటర్ అయిన తర్వాత, ఎప్పుడంటే మేము బేబీ మూన్కి వెళ్తున్నాము అప్పుడు, ఆ టైంలోనే, అంటే 6th month ఎండింగ్లో మేము బేబీ మూన్కి వెళ్ళాము, ఆ టైంలోనే కొంచెం నాకు బంప్ అనేది కొంచెం పెరగడం స్టార్ట్ అయ్యింది. అంతకుముందు అస్సలే లేకుండే అనమాట. సో అలా సడన్ పెరిగింది. అండ్ ఇంతకుముందు కూడా చెప్పిన కదా, స్ట్రెచ్ మార్క్స్ మనం ఏం చేసినాం, కొన్నిసార్లు బేబీ బంప్ మనకి ముందు నుంచి పెరిగిన దానికన్నా కూడా సడన్గా స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా వస్తుంటాయి. సో అది కూడా ఒక కేసు స్ట్రెచ్ మార్క్స్లో, అది నేను కవర్ చేయలేదు అక్కడ, మర్చిపోయినా. సో అట్లా నాకైతే ఫస్ట్ నుంచి లేదు. థర్డ్ ట్రైమిస్టర్ వన్స్ 6 months అయిపోయింది, 7th monthకి ఎంటర్ అయ్యేటప్పుడే కొంచెం స్టార్ట్ అవ్వడం, పెరగడము అనేది సడన్గా జరిగింది. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని వీక్స్ మీకు ఇప్పుడు, మీ డ్యూ డేట్ ఎప్పుడు అనేసి అడుగుతున్నాను. సో నేను ఇప్పుడు 37 weekలో ఉన్నాను. 37 weekలో ఉన్నప్పుడు నేను ఇది షూట్ చేస్తున్నాను, ఎందుకంటే మోస్ట్లీ ముందే చేద్దామని చెప్పి అనుకున్నాను ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కో. కాకపోతే నాకు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తే నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినాక చేద్దామని చెప్పి అనుకున్నాను. సో నౌ ఐఎమ్ ఇన్ 37th week. ఇంకా కొన్ని డేసే ఉంది నా బేబీని మీట్ అవ్వడం కోసము, మా చిట్టి తల్లిని మీట్ అవ్వడానికి ఇంకా కొన్ని డేసే ఉన్నాయి. వెరీ ఎగ్జైటెడ్ అండ్ కొంచెం నర్వస్గా, అండ్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం భయం కూడా ఉన్నది అనమాట, ఎట్లా అవుతుంది, ఎంతసేపుగా అవుతుందా లేదా అని చెప్పి. బట్ అంతకన్నా మించి బేబీని మీట్ అవుతాం అనేది చాలా హ్యాపీనెస్ ఉంది. అండ్ ఫ్యూ డేస్, అండ్ ఎప్పుడైనా అయిపోతుంది 37th 38th week నుంచి రెడీగా ఉండాలి అని అంటారు కాబట్టి, సో ఎప్పుడు అయ్యే తెలియదు. డ్యూ డేట్ అంటే కరెక్ట్గా చెప్పలేను ఇప్పుడు. సో మోస్ట్లీ ఇప్పుడు నేనైతే 37th weekలో ఉన్నా. హౌ డూ యూ మేనేజింగ్ స్పార్క్ బై సృజన? సో నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన, 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన. నాకు కొన్ని మంత్స్కే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది, జూన్ మిడ్ అట్లా. సో ప్రెగ్నెన్సీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను అది స్టాప్ చేయలేదు, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేసిన, కొన్ని డేస్ అయింది కాబట్టి ఏది స్టాప్ చేయలేదు, కంటిన్యూ చేసిన అనమాట. సో దానికి నేను ఎప్పుడు యాక్టివ్గా ఉన్నా, అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని చెప్పి నా బాడీ అట్లా, నా బేబీ అట్లా సపోర్ట్ చేసింది, నా బాడీ అట్లా సపోర్ట్ చేసింది. సో నేను టిల్ 8th month వరకు కూడా చేస్తూనే వచ్చిన మేకప్స్ అవన్నీ. ఒక 9th month ఎంటర్ అయిన 8th monthలో 1 or 2 చేసిన, పెద్దగా చేయలేదు. 9th monthకి వచ్చిన తర్వాత చాలా ఆర్డర్స్ వస్తుండే కానీ నేను అసలు తీసుకోలేదు అనమాట. సో నా బాడీకి నేను కొంచెం రెస్ట్ ఇవ్వాలి అనుకున్నా. సో
మేకప్ చేస్తున్నప్పుడు కూడా నేను 3 hours 4 hours నిల్చొని చేయాలి కదా. సో నిల్చొని చేసేదాన్ని. అంతవరకు బాగానే ఉండేది. వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత లెగ్స్ పెయిన్ రావడము, నాకు బట్ పెయిన్ రావడం జరిగిందనమాట. సో అందుకని అది 9th monthలో అప్పుడు అయినా అట్లా వచ్చినా చేసేదాన్ని. మంచిగా యాక్టివ్ ఉంటే బెటర్ కదా అన్నట్టుగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటే చేసేదాన్ని. కానీ 8th month 9th monthకి వచ్చిన తర్వాత తగ్గించేసిన. అసలు 9th monthలో అసలే తీసుకోలేదు ఆర్డర్స్, అండ్ ఫ్యూచర్ ఆర్డర్స్ కూడా తీసుకోలేదు. ఆర్డర్స్ చాలా వస్తున్నా కూడా తీసుకోలేదు, బ్రేక్ ఇద్దాము అని చెప్పి. సో అదనమాట. బట్ ఇంకా చాలా యాక్టివ్గా ఉండి చాలా ప్యాషన్తో చాలా ఇంట్రెస్ట్గా మేనేజ్ చేస్తూ వచ్చిన. బట్ నాకు అంత సపోర్ట్గా మా హస్బెండ్ ఉండడం, అంటే నన్ను డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం లాంటివి తను చూసుకున్నాడు కాబట్టి నేను హ్యాపీగా మేనేజ్ చేసుకోగలిగిన. అండ్ అంతే కొంచెం సక్సెస్ వచ్చింది కూడా నాకు. అంతే సపోర్ట్గా నా బేబీ కూడా నా బాడీకి సపోర్ట్ చేసింది కాబట్టి సో ఐమ్ హ్యాపీ మేనేజ్ చేయగలిగిన. డెలివరీకి పేరెంట్స్ వస్తున్నారా లేకుంటే మీరే మేనేజ్ చేసుకుంటున్నారా అని చెప్పి అడిగిండ్రు. సో డెలివరీకి పేరెంట్స్ అయితే వస్తున్నారు. బట్ ఎవరు వస్తున్నారు, ఇన్లాస్ వస్తున్నారా పేరెంట్స్ వస్తున్నారా అనేది ఖచ్చితంగా సర్ప్రైజే. ఇంకే డెఫినెట్గా వస్తారు. నేను ఆల్రెడీ చెప్పిన కదా, ప్రెగ్నెన్సీలో మనము వాళ్ళని మిస్ అవుతాము. బట్ అట్లీస్ట్ మన డెలివరీ టైం వరకన్నా ఉంటే చాలా మంచిది కదా. సో ఇప్పుడు చాలా వీసా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పదు. ఇన్లాసా పేరెంట్సా ఆ టైంకి ఎవరో ఒకరు ఉండేటట్టు చూసుకోవడం బెటర్ కాబట్టి సో రానైతే వస్తున్నారు. ఎవరు వస్తున్నారనే చెప్తాను నేను. కిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అండ్ మీ ఫీలింగ్ ఏంటి అని. కిక్స్ నాకు 5th monthలో అట్లా స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను బతుకమ్మ రోజు ఎగ్జాక్ట్గా మనకి పెద్ద బతుకమ్మ ఉంటుంది కదా. సో మనం బతుకమ్మ 9 days చేస్తాం. అంటే ఫస్ట్ బతుకమ్మ కాకుండా లాస్ట్ బతుకమ్మ రోజు నేను ఏంటంటే 6 చిన్నగా చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఒక 5 చుట్లు తిరిగేసి ఊరుకుందామని చెప్పి అనుకున్నాను. సో అక్కడ ఏమైంది అంటే నాకు అదే రోజు మూమెంట్స్ తెలిసినాయి. సో నాకు ఇంకా నా బేబీ ఇట్లా సపోర్ట్ చేస్తుంది, నా బేబీ అమ్మ ఎందుకు కామ్గా కూర్చున్నావు, వెళ్ళి బతుకమ్మ ఆడు, ఈసారి ఎందుకు మిస్ చేస్తావు అనేసి నన్ను ఇట్లా పుష్ చేసినట్టుగా అనిపించింది అనమాట. సో అందుకని ఆ రోజు నాకు పేషెన్స్ ఉండే. కాకపోతే ఇప్పుడు రెడీ అవ్వడం అవసరమా, ఆడడం అవసరమా, ఓకే లెట్స్ టేక్ రెస్ట్ అన్నట్టుగా అనిపించి నేను అట్లా అనుకున్నా. కాకపోతే అదే రోజు నాకు మూమెంట్స్ వచ్చేసరికి ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ఆ నవరాత్రి టైంలో అదే బతుకమ్మ రోజు ఫస్ట్ మూమెంట్స్, ఫస్ట్ కిక్స్ నాకు తెలిసినాయి. ఇంకా నేను అసలు ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆ రోజు అప్పటికప్పుడు ఇంకా రెడీ అయిపోయి నేను ఈరోజు ఎట్లయినా బొమ్మ మీద ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి బొమ్మ మీద రెడీ అయ్యి ఫొటోస్ తీసుకున్నా. రెడీ అయిపోయి మంచి బతుకమ్మ చేసి బతుకమ్మ ఆడుకొని మంచి బొమ్మ మీద కొన్ని ఫొటోస్ తీసుకున్నా. నేను ఆల్రెడీ ఇన్స్టాలో రీల్స్లో పోస్ట్ చేసిన కదా, కుదిరితే ఇక్కడ ఇస్తాను నేను ఫొటోస్ పెడతా. సో అదనమాట. హ్యాపీ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బేబీ కిక్స్ ఇస్తేనే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అట్లాంటి ఒక స్పెషల్ డే రోజు బేబీ కిక్స్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో అది నా ఫీలింగ్ అయితే. ఐఎమ్ సో హ్యాపీ. ఒక స్పెషల్ డే రోజు నాకు మూమెంట్ బేబీ కిక్స్ తెలియడం అనేది అంతకన్నా హ్యాపీనెస్ ఉండదు. నెక్స్ట్ మేక్ ఏ వీడియో ఆన్ బేబీ రిజిస్ట్రీ. అఫ్ కోర్స్ చేసిన, నేను వీడియోస్ చేసిన, పోస్ట్ చేస్తాను నేను ఆ వీడియో కూడా. ఇన్సూరెన్స్ అండ్ డాక్టర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది చాలా మస్ట్. మనం హాస్పిటల్ విజిట్స్కి వెళ్తే ఇన్సూరెన్స్ లేకపోతే అసలు ఇంకా ఆస్తులే రాసి ఇవ్వాలి, అట్లుంటాయి అనమాట బిల్స్ అనేది. సో డెఫినెట్గా ఇన్సూరెన్స్ ఎట్లా చూస్ చేసుకోవాలనేది నేను చెప్పలేను. ఎందుకంటే మీరు కానీ మీ హస్బెండ్ కానీ వర్క్ చేసే దానిపైన వాళ్ళ కంపెనీ నుంచి మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో బట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఒకటి చెప్పగలను, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రము కొంచెం అట్లీస్ట్ మీడియమో ప్రీమియమో మంచి ప్లాన్ తీసుకోండి. మీరు ఉన్న దాంట్లోనే మంచిది తీసుకోండి. సో దాంట్లో కొంచెం ఈజీగా డిడక్టబుల్స్ మ్యాచ్ అయినాయి అంటే మీకు మంచిగా, మీకు మళ్ళీ ఎండ్లో డెలివరీ అయిపోయే టైంకి మీ చేతి నుంచి కొంచెం తక్కువ కట్టాల్సి వస్తుంది కదా. సో అవన్నమాట. సో మేము చేసింది అదే. మరి బేసిక్ తీసుకోకుండా కొంచెం మిడ్ టు హై లెవెల్ అట్లా తీసుకున్నాము. మాకైతే మా ఇన్సూరెన్స్ మంచిగానే కవర్ అవుతుంది. ఇప్పుడు బీయింగ్ ఇన్ యూఎస్, వాట్ ఆల్ డిడ్ యూ కన్సిడర్ గెటింగ్ ప్రెగ్నెంట్? లైక్ పేరెంట్స్ సపోర్ట్, ఏజ్, స్టెబిలిటీ. ఈ విషయంలో ఏం చెప్తాము, లైక్ యూఎస్లో ఉన్నామని కాదు అండ్ ఇండియాలో ఉన్నామని కాదు. ఫస్ట్ మనం పేరెంట్స్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. మనము మన లైఫ్లో వచ్చే చేంజెస్కి ఫిక్స్ అవ్వాలి. వన్స్ మన లైఫ్లోకి బేబీ వస్తుందంటే చాలా థింగ్స్ చేంజ్ అవుతుంది. ఇదర్ ఫినాన్షియల్గా అయి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్లో అయినా అయి ఉండొచ్చు, ఏ రకంగానైనా చాలా థింగ్స్ అయితే చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలంటే నాకు బేబీ కావాలి అని మీరు ఫిక్స్ అవ్వాలి. అంటే పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో లేకుంటే మీ నైబర్స్ అడుగుతున్నారనో చుట్టాలు అడుగుతున్నారనో ఇట్లా కాకుండా ఫస్ట్ మీకు మీరు ఫిక్స్ అవ్వాలి. అండ్ ఏజ్ వచ్చేస్తే ఇప్పుడు ఏజ్ మీకు 30 దాటిందా 35 దాటిందా 40 దాటిందా మ్యాటర్ పక్కన పెడితే ఫస్ట్ మీకు బేబీస్ని కనాలని ఇంట్రెస్ట్ లేకపోతే అది చాలా కష్టం. ఫస్ట్ మీరు ఆ పాజిటివ్
యాటిట్యూడ్కి రండి, అంటే పాజిటివ్ థింకింగ్కి రండి. అంటే ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. పిల్లలు ఉంటే అండ్ చాలామంది అనుకుంటారు పిల్లలు ఉంటే అంత రిలేషన్షిప్ బాగుండదు, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి డిస్టర్బెన్సెస్ వస్తాయి, అంత లవ్ ఉండదు అని చెప్పి అనుకుంటారు. బట్ అట్లా ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అదంతా ఒకవేళ మీరు అంటే రెడీగా లేకపోతే ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో వచ్చే ప్యాంపరింగ్ని, హస్బెండ్ నుంచి వచ్చే లవ్ని గుర్తు చేసుకోండి. ఇంకా మీకు పిల్లలు కావాలన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ పిల్లలు రావడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది ఏం బ్రేక్ అవ్వదు, ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. సో ఇంకా అది ఏజ్ పైన కానీ ఫినాన్షియల్ వైజ్గా కానీ ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంటున్నాం, యూఎస్లో ఉంటున్నామా, ఇండియాలో ఉంటున్నామా, ఆ పేరెంట్స్ సపోర్ట్ ఉందా లేదా అని కాదు. సో పేరెంట్స్ మనకు ఒకవేళ సపోర్ట్ ఉన్నా, వాళ్ళు ఇక్కడ మన యూఎస్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని రోజులు ఉంటారు కావచ్చు, లైఫ్ టైం ఉండరు కదా. సో అది కంప్లీట్గా మీరు తీసుకోవాల్సిన డిసిషన్. మీరు మెంటల్గా పిల్లలు కావాలి, మనకు ఆ లవ్ కావాలి, అండ్ మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ రిలేషన్షిప్ ఇంకా ఎక్కువ బిల్డ్ అవ్వాలి అనుకుంటే ఇవన్నీ చూసుకొని మీరు పిల్లలు కావాలని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయితే ఓకే. బట్ దేనికి, ఏజ్కి, ఫినాన్షియల్ స్టెబిలిటీకి నైబర్స్ అడుగుతున్నారని పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ టు ఫిక్స్ ఫస్ట్ మనకు పిల్లలు కావాలి. టిప్స్ టు గెట్ ప్రెగ్నెన్సీ అంటే, సో నార్మల్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు న్యాచురల్గా అవుతుండొచ్చు. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా అవ్వట్లేదు, మీరు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీ గైనిక్ని కన్సల్ట్ అవ్వాలి. అంతకన్నా ముందు ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అనుకున్నప్పుడే మినిమం 6 months 1 year నుంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయడానికి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో అది చాలా 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 హెల్ప్ అవుతుంది. మినిమం ఎక్సర్సైజెస్, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ జంక్ అవాయిడ్ చేసి కొంచెము హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను నా విషయంలో అయితే నా గార్డెనింగ్ నాకు చాలా 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 హెల్ప్ అయింది. నేను చాలా అంతకుముందు నుంచి కూడా ఎప్పుడు కొంచెం హెల్తీగానే చూస్ చేసుకుంటాను నేను. కానీ అంతకుముందు ఇంకా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నామన్న 1 year ముందు నుంచి, ఇంకా నా గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2024 గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు 23లోనే నేను మా కొద్దింట్లో స్టార్ట్ చేసిన. సో ఫుల్గా నేను ఎప్పుడు కూరగాయలు పండించుకొని మావి మేమే తినడము, నా గార్డెన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎప్పుడు నేను యాక్టివ్ ఉండేదాన్ని, మా గార్డెన్లో కాసినవి తినేదాన్ని, మంచిగా బేర్ ఫుట్తో వాక్ చేసేదాన్ని. సో అదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది అండ్ చాలా హెల్ప్ అయింది. ఈవెన్ నేను నా ప్రెగ్నెన్సీ కన్నా ముందు అంటే ఏప్రిల్ మేలో నేను ఫుల్గా కష్టపడ్డా గార్డెనింగ్ కోసం. ఎందుకంటే రేస్డ్ బెడ్స్ మేమే చేసుకున్నాము, గార్డెనింగ్ మొత్తం సాయిల్ ఫిల్ చేసుకున్నాము, చెట్లని నేనే పెట్టిన, మొత్తం అంతా రెడీ అయ్యింది. ఇంకా క్రాప్ వచ్చే టైంకి నేను ప్రెగ్నెంట్ అయినా అనమాట. సో చాలా యాక్టివ్గా ఉన్నా, చాలా ఇష్టంగా చేసుకున్నా. సో అంత ఇష్టంగా చేసినందుకు అంతే బాగా యూజ్ అయింది అనమాట. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి. కొంచెం ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా PCOS థైరాయిడ్ ఉన్నాయి అనుకున్నప్పుడు, మీరు ట్రై చేస్తున్నా కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా గైనిక్ని ట్రై చేయండి. సో ఎంత హెల్తీ కపుల్ అయినా ప్రెగ్నెన్సీ అనేది ఒక మినిమం 6 months ట్రై చేయాలంటారు. సో ఆ 6 months తర్వాత కావట్లేదు అనుకున్నప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. సో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. కొందరికి సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ ఒకలాగా ఉంటుంది, థర్డ్ ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకు తెలియకుండానే అయిపోతుంది, సెకండ్ కొందరికి బాగానే ఉంటుంది, కానీ నాజియా వామిటింగ్స్ వల్ల అది కూడా అయిపోతుంది. ఏమున్నా థర్డ్ ట్రైమిస్టర్లో కొంచెం మనం ఓకే అయ్యి మనం అనుకున్న ఫుడ్ తినాలి అనుకున్న టైంకి ఇంకా బాడీ పెయిన్స్ రావడము, బాడీ హెవీగా అయిపోవడము, ఎక్కువ వాక్ చేయలేకపోవడం, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి అనమాట. బట్ ఒకరి సపోర్ట్ ఉంది, అట్లీస్ట్ హస్బెండ్ సపోర్ట్ ఉంది, మన పేరెంట్స్ సపోర్ట్ ఉంది అన్నప్పుడు మంచిగా సేఫ్గానే అయిపోతుంది. మనకి ఎన్ని పెయిన్స్ ఉన్నా మన బేబీ కోసం మనం అన్ని బేర్ చేస్తుంటాం, హ్యాపీగా ఉంటాం కాబట్టి. సో అంత టఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అంత టఫ్గా ఫీల్ అవ్వము, సేఫ్గానే అనిపిస్తుంది, హ్యాపీగానే అనిపిస్తుంది. బట్ నా ప్రెగ్నెన్సీ కూడా అట్లనే అయిపోయింది. టిల్ డేట్ నా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది, తను అన్నిట్లో నాకు హెల్ప్ చేస్తుండేవాడు కాబట్టి చాలా సేఫ్గా స్మూత్గా అయిపోయింది అనమాట. సో అది క్రేవింగ్స్ ఉన్నాయా అంటే, సో ఐ ఆల్రెడీ కవర్డ్ దిస్ క్వశ్చన్. క్రేవింగ్స్ నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమీ లేకుండే. బట్ నేను ఎప్పుడైనా ఇట్లా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు మాత్రం, ఇట్లా వెళ్ళిపోయి ఊరికనే అట్లా ఏదో బయట వెళ్ళాలి కొంచెం ఏదో తినేసి రావాలనుకున్నప్పుడు మాత్రం మేమిద్దరం కలిసి అట్లా వెళ్ళి కార్లో ఏ నైట్ అయినా ఏదో ఒకటి తినేసి అట్లా వచ్చేవాళ్ళం. కానీ బట్ ఫుల్గా ఇట్లా తినాలి అన్న క్రేవింగ్స్ అయితే నాకు ప్రెగ్నెన్సీ జర్నీలో మొత్తము లేవు. నిజంగా అసలు ఇట్లుంటాయి అట్లుంటాయి అని చాలామంది చెప్తుంటారు కదా క్రేవింగ్స్, ఇది తింటావా ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది అని చెప్పి అంటారు కదా. ఇంకా మా మమ్మీయో అత్తమ్మనో ఉంటే ఇంకెట్లా పెడతారు. బట్ అవన్నీ ఏం లేకుండే, క్వైట్ నార్మల్లో నేను ముందు ఎట్లున్నానో అట్లనే ఉన్న ప్రెగ్నెన్సీలో కూడా. అస్సలు నాకు ఏం క్రేవింగ్స్ లేకుండే. ఎపిడ్యూరల్ తీసుకుంటున్నారా మీరు? సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే నార్మల్ డెలివరీ అంటే భయపడే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయి నాకు C-section చేసేయండి అని చెప్పి అనుకుంటున్నారు. సో ఎపిడ్యూరల్ అనేది ఒక బ్లెస్సింగ్ లాగా అనేసి చాలామంది చూస్ చేసుకోమని చెప్తున్నారు. సో ఎక్కువ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల,
తీసుకుంటే బెటరు, మీకు పెయిన్ ఎక్కువ తెలియదు, ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. సో నేను ఎవరికి ఇది సజెస్ట్ చేయట్లేదు. మీరు తీసుకుంటున్నారా అని నన్ను అడిగితే నేను అక్కడ ఉన్న కండిషన్ బట్టి నో అయితే చెప్పను. ఇన్ కేస్ తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాం, లేదు నాకు అప్పుడున్న కండిషన్ ప్రకారం నార్మల్గానే తీసుకోకుండా అయిపోయింది అంటే అయిపోయింది. సో అక్కడ ఒకవేళ తీసుకోవాలి అనేసి డాక్టర్ సజెస్ట్ చేసి తీసేసుకుంటా. సో అది ఎందుకంటే నేను దాని గురించి చూసిన సేఫ్ టు టేక్ అన్నట్టుగానే ఉంది. సో అంతే, తీసుకుంటా. సో నేనైతే పర్సనల్గా మీరు కూడా తీసుకోండి తీసుకోవద్దని చెప్పి ఎవరికి చెప్పట్లేదు. నా కండిషన్ ప్రకారం నేనైతే తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాను అని చెప్పి. బేబీ నేమ్ ఏమైనా డిసైడ్ అయ్యారా, ఏం పెట్టాలి అనుకుంటున్నారు? సో యాజ్ యూ ఆల్ నో మాకైతే బేబీ గర్ల్. సో మంచిగా ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో కొంచెం ట్రెండీ అయినా పాత నేమ్స్ అయినా, నా పాత నేమ్స్ పెట్టొద్దని అట్లా ఏం లేదు, ఏదైనా ఓకే. బట్ కొంచెం మంచి మీనింగ్ ఉండేలాగా, అది కూడా నేను ఒకటి అనుకుంటున్నాను. ఐ మీన్ నేమ్ కాదు, కొంచెం అమ్మవారి, ఇప్పుడు నాకు బేబీ గర్ల్ వస్తుంది కాబట్టి కొంచెం మంచి అమ్మవారి నేమ్ కలిసి వచ్చేలాగా. నాకు ఆ టైంలోనే మూమెంట్స్ తెలిసినాయి కాబట్టి, అండ్ నేను జెండర్ రివీల్ కూడా ఆ టైంలోనే నవరాత్రి టైంలోనే చేసిన, నాకు అప్పుడే బేబీ గర్ల్ అని చెప్పి తెలిసింది కాబట్టి కొంచెం అమ్మవారి పేరు ఏమైనా కలిసేలాగా అట్లా ఏమైనా కుదిరితే పెడదాము. అండ్ మంచిగా యూనిక్గా ఉండాలని ఏమి అనుకోవట్లేదు, మీనింగ్ఫుల్గా ఉండాలని చెప్పి. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్, సో యూఎస్లో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని. నిజం చెప్పాలంటే సో అది ఏమవుతుంది ఏంటి ఒక పెద్ద టెన్షన్ పట్టుకుంది అందరికీ. నేనైతే ఆ విషయం గురించి ఆలోచించట్లేదు, నిజంగా చెప్తున్నా. టు బీ ఫ్రాంక్, అసలు నేను ఆ విషయం గురించి అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఒకటి చేంజ్ చేయడం అనేది, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉన్నది చేంజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయము. సో దాని గురించి ఆలోచించి అది అవుతుందా అవ్వదా అని దాని గురించి ఆలోచించి ఇప్పుడు నేను డిసిషన్ తీసుకొని నా బేబీకి రిస్క్ చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి 18 years వచ్చిన తర్వాత సిటిజన్షిప్ వస్తే మనం ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో, ఎట్లుంటో తెలియదు. దాని గురించి ఆలోచించి దాని గురించి వరి అవ్వాలి అని చెప్పి అనుకోవట్లేదు. నాకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇదర్ ఫిబ్రవరి కన్నా ముందే అయిపోతుండొచ్చు, తర్వాత కూడా అవుతుండొచ్చు. అంటే ఆ డేట్కి ఇచ్చిన డేట్కి 20 కన్నా ముందే అయిపోవాలని చెప్పి ఉంది కదా, 20 తర్వాత అయిన వాళ్ళకి రావట్లేదని చెప్పి. సో ముందే అయిపోవచ్చు, తర్వాత అయిపోవచ్చు. సో అది నా చేతిలో లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ వరి అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు. సో ఏది జరిగితే అది అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే, మనం కావాలంటే ముందే చేసుకోవచ్చు డెలివరీలు. ఇప్పుడు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అది మన చేతిలో లేదు. ఎందుకంటే నీ డ్యూ డేట్ కన్నా నువ్వు 1 week ముందు జరుపుకొని చేయించుకోవచ్చు, కానీ అంతకన్నా మరి వెళ్ళిపోయి 8th monthలో అట్లా చేయించుకోలేము. ఎందుకంటే ఇక్కడ చాలా పద్ధతులు ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. డాక్టర్స్ ఊరికని ఒక రీజన్ చెప్పినా చేయమంటే 8th monthలో అట్లా అస్సలు చేయరు, సి సెక్షన్స్ అట్లా అస్సలు చేయరు. చాలా రూల్స్ ఉంటాయి ఇక్కడ కూడా. సో బెటర్ టు డోంట్ థింక్ అబౌట్ దట్. ఏది జరిగేది అది జరుగుతుంది. నా విషయానికి వచ్చా కూడా పెద్దగా ఆలోచించట్లేదు, ఏది జరుగుతుంది. సో ఏది జరిగినా ముందు జరిగిందా వెనక జరిగిందా అనేది మాత్రం నేను అప్డేట్ ఇస్తాను ఎట్లాగో. అండ్ యా, ఆల్మోస్ట్ చాలానే కవర్ చేసినట్టున్నా, చాలానే కాదు చాలానే కవర్ చేసిన. అండ్ వీడియో లెంత్ కూడా అవుతుందేమో, బట్ యా లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసిన అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. సో తెలిసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను, నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. సో వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇంకా ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా క్లియర్ అయ్యే విషయాలు క్లియర్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.